బాక్స్ లో వేసి ప్రైవేట్ నామినేషన్ చేయాలి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నా నామినేషన్ డెమోన్ పవన్ బిగ్ బాస్. ఇదేం బతకండి. కంటెండర్ అయిన తర్వాత ఎక్కడో వెంటనే గివప్ ఇచ్చేసాడు, వేరే వాళ్ళ కోసం ఆడాడు అని నాకు అనిపించింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సుమన్ శెట్టి గారు అతను కాపాడుకోవడానికి మంచి ప్లేయర్ని తీసేయడం ఓకే, బట్ పాసిబిలిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా చెప్పిన తర్వాత కూడా అతను మెజారిటీ వైపే ఉండడం అనేది నాకు నచ్చలేదు. అంతే, ఓకేనా? నా నామినేషన్ వచ్చేసి కళ్యాణ్. పడతావే. నేను 7 వీక్స్ నుంచి కంటెండర్ గా నాకు ఛాన్స్ రాలేదని చెప్పినా సరే స్టిల్ నాకే ఓట్ చేశాడు కంటెండర్ గా నాకు ఛాన్స్ రాకూడదని. నేను అంత విధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్, అంటే కొంత విధవలాగా అనిపిస్తున్నా. బిగ్ బాస్ నా నామినేషన్ భరణి గారు. ఆయన నా వైపు నుంచుంటారని కోరుకున్నప్పుడు ఆయన లేరు. అది నా గేమ్ ని ఎంతో కొంత, నా మొరాల్ ని ఎఫెక్ట్ చేసింది, నా గేమ్ ని ఎఫెక్ట్ చేసింది. సంజన అండ్ దివ్య, మీరు గార్డెన్ ఏరియాలో ఎలిమినేషన్ జోన్ కి వచ్చేయండి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇమాన్యుల్, సంజన అండ్ దివ్య ఎలిమినేషన్ కి దగ్గరలో ఉన్నారు. నీ చేతిలో పవర్ అస్త్ర ఉంది. ఈ పవర్ అస్త్ర ఉపయోగించి ఈ వారంలో ఎలిమినేషన్ యూ కెన్ క్యాన్సిల్. అంటే ఈ వారం ఎలిమినేషన్ ఉండదు. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ రాలేదు అంటే. ఈ పవర్ అస్త్రాకున్న మూడో పవర్ వాడతావా లేదా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఇస్ ఫైనల్ అని వదిలేస్తావా? ఆహా, విధా ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? అసలు సగం సుట్టుగాడు ఎవడు? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ, రంగేశామంతే. వచ్చిన అప్డేట్, నిన్న దివ్య గారు ఎలిమినేట్ అవ్వాల్సింది. ప్రస్తుతానికి దివ్య గారు సేఫ్ అండ్ సంజన గారు కూడా సేఫ్. ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టారు. దట్స్ ఇట్ మామ. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అడే ఆడియన్స్, ఈ తనుజ దివ్య రైవలరీ అసలు తగ్గేదట్లేదు, జరుగుతానే ఉంది. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ప్లీజ్ ఓ కెప్టెన్, కెప్టెన్ రీతు. క్లాప్స్ బా. వన్ స్మాల్ క్వశ్చన్ ఐ హ్యావ్. తనుజ దివ్యల గొడవలో తప్పెవరిది? తనుజదే సార్. దివ్య చెప్పినప్పుడు తనుజ ఫైట్ చేసే అవకాశం తనకు ఉంది కదా. అవును సార్. సైలెంట్ గా సరెండర్ అయిపోయి అందరూ పవన్ లాగా వెళ్ళిపోలేరు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నీకున్న హ్యూమర్ కి, నీకున్న బ్రెయిన్ పవర్ కి ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ లో ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు నిన్నే అడుగుతారు. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారు నన్నే తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. ఈ గొడవలో తప్పెవరిది? స్టాండ్ తీసుకోవడం తప్పైతే కాదు సార్, కానీ ఆ గొడవ మొత్తంలో దివ్య ఎక్కడో కొన్ని మాటలు వదిలేసింది అని నాకు అనిపించింది సార్. నేను దివ్య తప్పు అనుకుంటున్నాను సార్. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అదే కొంచెం మీదకి వచ్చేసి గట్టిగా అరిచేసి కొంచెం వాయిస్ రేస్ చేసి కొంచెం ఎక్కువ మాట్లాడిందని నాకు అనిపించింది సార్. ప్రొలాంగ్ చేసింది. దివ్య జనరల్ గా ఎప్పుడు బ్యాలెన్స్ గానే ఉంటుంది కదా. ఆ రోజైతే బ్యాలెన్స్ తప్పిందనే నాకు అనిపించింది సార్. గొడవ జరుగుతుంటే గొడవ ఆపటం కోసం దివ్యాని బెడ్రూమ్ దాకా తీసుకెళ్లి కూర్చోబెట్టావు. నీ ప్రయత్నం నువ్వు చేసావు. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. బర్నీకి చేయి ఎప్పటి నుంచి బాగాలేదు? సెకండ్ వీక్ నుంచి సార్. సెకండ్ వీక్ నుంచి. మరి అదే చేతితో నువ్వు తల కూడా మసాజ్ చేయించుకున్నావు కదా. అంటే అది రామ్. తనుజ, కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా? తోటి హౌస్ మేట్స్ తో ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదమ్మా. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు.
ఏది పడితే అది వాగేయటమే. పో అంటే ఎక్కడ పోవాలి తను? లాజికల్ మాట్లాడదు. నేనంతే, నా బిహేవియర్ అంతే. మీకోసం, మీ పక్కింటల కోసం నేను మారను. సార్ తన అరుస్తుంటే నాకు ఇంకేం చెప్పాలో నాకు అక్కడ అర్థం కాలేదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సరే మాట్లాడుకో పో అని నేను అన్నాను. మీ ఇద్దరి గొడవలో మళ్ళీ బర్నీని ఎందుకు లాగారు మీరిద్దరు? ఎస్పెషలీ యూ తనుజ. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. ఇక ఆయింట్మెంట్ పెట్టడానికి వచ్చినప్పుడు సో ఆ సిచ్యువేషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఫ్లేర్ అప్ అయ్యావు. ఆల్రెడీ ఇట్స్ ఇన్ యువర్ మైండ్. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతాం. సార్ ఇది అబద్ధం సార్, ఎందుకంటే దివ్య ఆగమ్మా. ఓకే, నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. గమ్మునుండవా, పెద్దోళ్ళు ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళ లెక్క గుసాయిస్తావు. సారీ I was సారీ talking. సారీ సారీ సార్. సారీ తనుజ, యా. తన ప్రాబ్లం ఏంటంటే బర్నీ గారు అనే వ్యక్తి నా దగ్గరకు రాకూడదు. ఎందుకు? కూల్ అండ్ కామ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను ఎన్నో క్వశ్చన్స్ వేస్తున్నాను నిన్ను, ఆయన కామ్ గా చెప్తున్నావు. మీతో సెటర్ వేస్తే రిటైర్ అయిపోతా అని తెలుసు సార్. తనుజ, నువ్వు కరెక్ట్ చేసుకోకపోతే నష్టపోయేది నువ్వే. ఒక తప్పు చాలు, పాతాళానికి వెళ్ళిపోతావు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. దివ్య, నీకు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మార్చకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. అది తప్పు సార్. నేను నిజంగా నా కూల్ లూజ్ అయ్యాను. నేను మామూలుగా చాలా కంపోజ్డ్ గా ఉంటా కానీ నేను ఆ రోజు ఎందుకు లూజ్ అయ్యావు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అది నేను స్టార్ట్ మరి చేస్తాను నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అన్నప్పుడు పో అని అంటారు కదా. అంటే అదే సార్, నేను తప్పు నాది ఉంది సార్. దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే వీక్, అలాంటి టైంలో కుళాయి దగ్గర గొడవల్లాగా ఇదేంటమ్మా? సరదా జస్ట్ ఫర్ ఫన్.